వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలోని పరిణామాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటి అంటే అసెంబ్లీలో మాట్లాడవలసిన అంశాలను పక్కకు పెట్టి మాట్లాడడం ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతుండనే అంశాలపైన ఈరోజు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సుశీల్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, సీఎం అంటే బాధితుల గురించి అంటే లగచర్ల బాధితులే కావచ్చు లేకుంటే హైడ్రా బాధితుల గురించి మాట్లాడకుండా ఒక సినీ హీరో గురించి ఈరోజు మాట్లాడవలసిన అవసరం ఏముంది అసెంబ్లీలో? హైడ్రా బాధితుల గురించి లగిచెర్ల బాధితుల గురించి నెగిటివ్ వచ్చింది కాబట్టి డైవర్షన్ చేయడానికి ఇది మాట్లాడిండు. నా ఉద్దేశంలో, మా అందరి ఉద్దేశంలో, ప్రజల ఉద్దేశంలో కూడా లగిచెర్ల అది ముట్టబోతే అది ఫుల్ నెగిటివ్ అయ్యి అది కూర్చున్నది. ఈ మూసి అని హైడ్రా అని అది కూడా నెగిటివ్ అయింది. 6 గ్యారంటీలు 4 హామీలు అవన్నీ మొత్తం అయి కూర్చున్నాయి. ఎక్కడికక్కడ ఊరుకు తరిమి కొడుతుండ్రు. వాళ్ళ నాయకులను తిరగనిస్తలేరు. ప్రజలందరూ మొత్తం నెగిటివ్ తెచ్చుకున్నారు. మొత్తం ప్రజలకు మొత్తం వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక సినిమా హీరో గురించి ఒక ముఖ్యమంత్రి హోదాలుండి, ఒక గౌరవప్రదమైన హోదాలుండి అసెంబ్లీలో అది కోర్టులో జరుగుతున్న విషయం గురించి ఒక దిగజారిన రాజకీయం ముఖ్యమంత్రి చేస్తే ఎట్లా? అందరూ చూస్తున్నారు. అసెంబ్లీ కోర్టుల ప్రజలు చూసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడొచ్చు. అట్లా ముఖ్యమంత్రి అంటున్నాడు అక్కడ సినిమా చూడకపోయినా రేవంత్ చనిపోయింది, ఆమె కొడుకు గిడ సావు బతుకులో ఉన్నాడు, అక్కడ ఆయనను పరామర్శించకుండా రాజకీయ నాయకులే కావచ్చు అంటే సినిమాకి సంబంధించిన ఏ ఒక్కరు గిడ ఆయనను పరామర్శించడం పోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ప్రపంచమే కొట్టుకపోయినట్లు ఆయన ఇంటి దగ్గర పోయి క్యూ కడుతున్నారు ఎందుకు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి అంటే అల్లు అర్జున్ ఇంటికి పోవడం తప్పేనా? అల్లు అర్జున్ ఇంటికి పోవుడు అనేది ఆయన కోలిగ్స్ పోయిండ్రు. ఈయనకి ఏమవుతుంది? ఈయనకి వచ్చిన బాధ ఏంది అసలు? ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీసిండు, అల్లు అర్జున్ మీద అభియోగాలు వచ్చినాయి, అలా డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్గా వేయండ్రు. దానికి అందరం కూడా బాధపడ్డాం. పాపం రేవతి అనే మహిళ చనిపోయినందుకు పిల్లగాడు కూడా బాగాలేదు. నాకు అందరికి బాధ ఉన్నది, ఎందుకంటే మానవత్వం ఉన్న వాళ్ళకి అందరికి బాధ ఉంటుంది. కాకపోతే అందులో అక్కడ డైరెక్ట్ అందులో లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన లెటర్ కూడా ఇచ్చిండు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం వహించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇప్పుడు అందరిది ఉన్నది ఒకటే. అల్లు అర్జున్ తీసుకొని ఓన్లీ నా పేరు మర్చిపోయిండు, నేను ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ముఖ్యమంత్రి కదా, నా పేరు మర్చిపోతాడా, నేను ముఖ్యమంత్రి ఏంది, ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఏంది చూపెట్టాలి అని చూపెట్టినట్టుగా ఉన్నది. ఇప్పుడు ఈ రాజకీయం అంతా అరెస్టులు చేయడం అంతా కక్షపూరితమైన రాజకీయాల. ఇప్పుడు కేటీఆర్ విషయమే కావచ్చు, అల్లు అర్జున్ విషయమే కావచ్చు, మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డి లగ్చర్ల విషయంలో కావచ్చు, అన్నింటినీ పరువు కింద తీసుకుంటుండే. ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరు, ఎందుకంటే నిజంగానే చూస్తలేరు. ఆయన ముఖ్యమంత్రి లెక్క నన్ను చూస్తలేరు. ఈ ముఖ్యమంత్రికి ఉన్న ఈ కుర్చీ పవర్ ఏందో చూపెట్టాలి అన్న ఉద్దేశంగా ఆ పవర్ చూపెడుతుండు తప్ప అందులో ఏం లేనిపోని లేకిడి ముచ్చట్లు మాట్లాడుతుండు అసెంబ్లీలో. ఎందుకంటే ఉన్న గ్యారంటీలు అక్కడ హరీష్ అన్న రామన్న బ్యాట్తో ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటా అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక డైవర్షన్ తీసుకొచ్చి అల్లు అర్జున్ హీరో లోపలంతా ఉడుకుతాంది, తుక ఉడుకుతాండు. నా పేరు మర్చిపోతాడా, నేను ఇంత ముఖ్యమంత్రి అయితే ఎట్లా, నన్ను ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఇదంతా చేస్తుండు డైవర్షన్ పాలిటిక్స్. అల్లు అర్జున్ను అట్లా అరెస్ట్ చేయడం బాగానే, ఓకే ఒప్పుకుందాం. సమాజం అంతా చూస్తుంది అంటే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే అరెంజ్ చేస్తున్నాడు, అది లోకం అంతా చూస్తుంది. మరి ప్రభుత్వం నుండి ఇప్పుడు రేవతి కుటుంబానికి కావచ్చు వాళ్ళ బాబుకు హాస్పిటల్ ఉన్నాడు కదా, ప్రభుత్వం ఏమన్నా ఎక్స్గ్రేషన్ ఇచ్చిందా? ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే నిన్న సినిమాటోగ్రఫీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏం మాట్లాడతాడో ఏం అర్థం కాదు. మొన్న ఇక హరీష్ అని అన్నాడు, మేమంటే బాగుండదు కానీ ఎప్పుడు ఏమన్నాడో తెలియదు. ఆయనను ఎవరు మాట్లాడినా ఏమంటలేడు, అంగి పట్టి కుంచినా కూడా ఆయన ఏంది పరిస్థితుకునే పరిస్థితి లేడు. నేను మా కొడుకు ఫౌండేషన్ నుంచి వాళ్ళ కొడుకు పేరు ఏమో ప్రణీత ఏదో ఉంది, వాళ్ళ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఇస్తా అట. మరి అదే చనిపోయిన రోజు నువ్వు ఎందుకు ప్రకటించలే? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడినాక నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే ఇది ఒకటి అనుకున్నది, కావాలని చేసిందే తప్ప ఇదేం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ట్రీట్మెంట్కి అందిస్తున్నారట. అల్లు అర్జున్ గారు కూడా చేసిండ్రు, నేను చేస్తా అని చెప్పిండ్రు. ఇంకా కొంచెం కూడా అందలేదానికి ఆ డైరెక్టరు ఆ టీం అంతా అనుకొని ఇంకా కొంచెం ఎక్కువ చేస్తామన్న మోతాదులా అనుకొని కొంచెం లేట్ అయిందని ఏదో అరవింద్ గారు చెప్పినట్టున్నారు. ఆ కుటుంబానికి మీ పార్టీ నుండి ఎంత చేస్తే బాగుంటుందని మీరు డిమాండ్ చేస్తున్నారు? రేవతి కుటుంబానికి ఆ బాబు గురించి
ఒక మనిషి చనిపోతే దానికి రేటు కట్టడు మన మానవత్వం కాదు. అంటే అది ఎంత చేసినా అంటే ఆయన ఎంత చేయాలన్నది అల్లు అర్జున్ గారికి సంబంధించింది. మనం ఎంత చేసినా దానికి రేటు కట్టినట్టు ఉంటుందని నా ఉద్దేశం. అంతే కోట్లలో ఇవ్వాలంటారా? కోట్లలో ఎంత ఇచ్చినా తక్కువనే, కాకపోతే వాళ్ళకి ఎంత అవుతుంది వాళ్ళు ఎంత చూసుకొని అది ఇవ్వాల్సిందే తప్ప మనం రేటు కట్టొద్దని నా ఉద్దేశం. ఒక మనిషి ప్రాణానికి రేటు కట్టొద్దని నా ఉద్దేశం. ఎంతో కొంత ఉన్నోళ్ళకైనా న్యాయం జరిగేటట్టు కొంచెం చూసి ఇవ్వాలి అనేది అంతే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న రాళ్ల దాడి, ఆయన పూల తొట్టిలు అవన్నీ కూల్చేయడం అనేది అయితే జరిగింది. ప్రజలందరూ స్పష్టంగా చూసారు. అది కేవలము అంటే అక్కడ బాధితులకు సంబంధించిన వాళ్ళ, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేనా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, ఫోటోలు పెట్టినాం కదా మేము, సోషల్ మీడియాలో అంతా పోస్ట్ చేసినాం, ట్విట్టర్లో సోషల్ మీడియాలో అన్నింటిలో చేసినాం. డైరెక్ట్ సాక్ష్యాలతో దొరికిర్రు. మొత్తం ఫోటోలు కూడా నా దగ్గర ఉంటాయి, నా ఫోన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు అన్ని మేము పెట్టినాం, నిన్ననే పెట్టినాం. మొత్తం వాళ్ళతో రేవంత్ రెడ్డి ఎవరెవరు చేసిర్రు అందరితో ఫోటోలు ఉన్నాయి సాక్ష్యాలతో సహా. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు 100 కాదు 101% కాంగ్రెస్ కార్యకర్తలతో చేయించిండు. నేను అమ్మేంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, రుణమాఫీ ఏది చేయకుండా ఏది అడగకుండా ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒకటి ఎత్తుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఈ వీళ్ళ మీద ఇట్లా చేస్తా అంటే మళ్ళీ మొత్తం ఆంధ్రాకు తరలిపోవాలి, మళ్ళీ అక్కడ పచ్చగా ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ అంతా మేము అంతా ఒకటి ఉండాలి అని ఈ తెలంగాణ మీద కక్ష పెట్టుకొని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ దాడి చేసిన అల్లు అర్జున్ పైన, ఇంటి పైన దాడి చేసిన వాళ్ళందరిపైన కేసులు అవుతాయా? ఇక కేసులు అయితే అంటే వాళ్ళ కార్యకర్తల మీద అయినట్టు చేసాం, నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు చేస్తారో ఏమో మరి మనకు తెలియదు, కానీ అదైతే కార్యకర్తలే. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ పైన దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు అయితాయా కావా అనేది కానీ నమ్మకం లేదు. అంటే కొండరెడ్డిపల్లిలో మాత్రము స్వయంగా మాజీ సర్పంచ్ చనిపోయిన సాయిరెడ్డి చనిపోతే కూడా వాళ్ళ అన్నదమ్ముల మీద కేసు పెట్టి ఆయన నోటు రాసినా కానీ అక్కడ కేసు కాలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది సుశీలారెడ్డి. సో ఇది అంటే పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ప్రజలకు ఇచ్చిన మాటలు ఏది నెరవేర్చకుండానే ఇలాంటి ఏదో సినిమా వాళ్ళను మధ్యలో పెట్టుకొని పబ్లిక్ను తప్పుదో పట్టిస్తున్నాడని చెప్పేసి సుశీల్ రెడ్డి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.